అన్న ఇటు చూడండి. కొంచెం మళ్ళీ అన్న కదా అన్నది ఎవరా ఉంటే మాట్లాడచ్చు. అన్న నేను చేయి పట్టకు దేనికా జరగండి అన్న అందరూ లోపల ముందలకి రా వద్దు. ఓకేనా ఏంటి చారి గారు స్మైల్ రైట్ అన్న రైట్ అనేది చూడండి. అందరు నిలబడి అన్న ఇట్లు పట్టుకోరు అందరు ఉన్నోళ్ళంతా పట్టుకోరు. రైట్ 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 ఓకే బస్ పెద్ద మైట్ చూడు. తనయుడు రామిరెడ్డి సర్వతోమురెడ్డి గారు, నాతో పాటు ఇక్కడ విచ్చేసిన మన మండల పార్టీ అధ్యక్షుడు గోపాలరెడ్డి గారు, ఇతర పెద్దలందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ సన్నబోయే విషయాలని కూడా సర్వతోమురెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. నేను రెండే విషయాలు చెప్తా. ఈ ఇమాపేట గ్రామం 95 నా బాగా గుర్తు. 95లో కమ్యూనిస్టు కంచుకోటగా ఉన్న ప్రాంతంలో ఆ రోజు పెద్దలు నాగిరెడ్డి గోపాలరెడ్డి గారిని ఎంపీటీసీగా ఈ గ్రామస్తులు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆనాడు ఎన్నికల ప్రచారంలో దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో తిరగడం జరిగింది. ఆ రోజు సూర్యాపేట మండలంలో ఉన్న 13 ఎంపీటీసీలు కూడా 9 స్థానాలు దామోదర్ గారు తిరిగి గెలిపడం జరిగింది. ఆ రోజు 100 ఓట్ల పైచిల్కు ఓట్ల మెజార్టీ తోటి గోపాలరెడ్డి గారికి గెలిపడం జరిగింది. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వెంకరెడ్డి గారు పాషా వెంకరెడ్డి గారి వైఫ్ ఉండే, మంజుల గారు ఉండే, కాంగ్రెస్ పార్టీ ఉండే. 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెజార్టీ వస్తూ ఉంది. గత 10 సంవత్సరాల నుంచే కొంత ఇబ్బంది జరిగింది. ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడ్డది. టీడీపీ వాళ్ళంతా తర్వాత టీఆర్ఎస్ అంతా ఒక టీం తయారైంది. ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా కూడా ఈ రోడ్డు కూడా ఆ నేషనల్ హైవేకి ఏదైతే హెచ్పిఎస్ఎల్ కడిపే రోడ్డు కూడా దామోదర్ రెడ్డి గారు వేయించింది. ఇక్కడ ఏ డాంబర్ రోడ్డు చేసింది కూడా దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. గతంలో 400 ఇళ్ళు కట్టిన చరిత్ర కూడా దామోదర్ రెడ్డి గారిది. దాని తర్వాత మొన్న ఎన్నికల్లో నాగిరెడ్డి రవీంద్ర రెడ్డి గారు అయితే నాగిరెడ్డి వేణుగోపాల్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఆలోచన చేసినాడు. గత సంవత్సరం నుంచి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది శాఖాపరంగా చూసుకున్నట్టయితే దొడ్డు బియ్యం ఏదైతే పీడిఎస్ ద్వారా రేషన్ షాపుల ద్వారా వస్తుందో ఎవ్వరు తినట్లేదు. దొడ్డు బియ్యం అదంతా నూకల్ కింద చేసి పోల్ట్రీ ఫామ్లకో లేకపోతే డైరీ ఫామ్లకో ఇంకో దగ్గర మళ్ళిస్తున్నారు తప్ప ఎవరు కూడా
తినే పరిస్థితి లేదు. అందుకోసం అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు సన్న వడ్లకు బోనస్ అని ప్రకటించి పోయిన సీజన్లో సన్న వడ్లను పండించాలని రైతులను బాగా ఉత్సాహపరిచి వచ్చిన ధాన్యాన్ని నుంచి మనకు ఈరోజు బియ్యం సన్న బియ్యం తీసుకొని ప్రభుత్వం ఈరోజు అంతకుముందు 40 రూపాయలు కేజీ ఖర్చు పెట్టి ఉచితంగా ఇస్తుండే. ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, సన్న బియ్యం అయితే నిజంగా బీదోళ్ళు అనేవాడు సన్న బియ్యం తినే రోజు ఉండాలి, అది కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు 10,665 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీ అందరికీ సన్న బియ్యం తీసుకొచ్చే సంగతి మీకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైంది. బీదల గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు గత సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం మాత్రమే అయింది. సంవత్సరంలో ఆ రోజు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి 8 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద పెట్టిపోయిండు. అంటే నెలకు 14,000 కోట్లు మిత్తికి కట్టడమే సరిపోతుంది. అయినా ఇంత ఆర్థిక భారం ఉన్నా కానీ ఎన్నో పథకాలు కాంగ్రెస్ ఎలక్షన్లు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలనే ఆలోచనతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేంది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అయితేంది, 200 యూనిట్లు ఉచిత కరెంట్ అయితేంది, రైతు రుణమాఫీ అయితేంది, రైతు భరోసా అయితేంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. దాంతోపాటు గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు ఒక్క కార్డు కూడా ఇవ్వలే. 2,81,00,000 మంది ఈరోజు రేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. 30 లక్షల మందికి ఈరోజు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. 10 సంవత్సరాల నుంచి జరగలే, ఇప్పుడు 30 లక్షల మంది కొత్త వాళ్ళకి ఇస్తున్నాం. అంటే 3,11,00,000 మందికి సన్న బియ్యం లభ్యం కాబోతుంది. అంటే మీరు ఆలోచన చేయండి, మనిషికి 6 కిలోలు, ఒకవేళ కనుక 4 కుటుంబ సభ్యులు ఉన్నట్టయితే 24 కిలోలు, 50 రూపాయల కిలో ప్రభుత్వం కొని మీకు ఫ్రీగా ఇస్తున్నది. అంటే నెలకు కుటుంబానికి 1,200 రూపాయలు గవర్నమెంట్ నుంచి మీకు సాయం పొందినట్టే ఈ సన్న బియ్యం పథకం ద్వారా. అట్లనే 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఇల్లు లేవు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి కాలం నుంచి కూడా అందరం ఇందిరమ్మని పిలుచుకునే వారి కాలం నుంచి కూడా మన మాట ఒకటే, ఏంది, రోటీ కపడా और మకాన్. అంటే బీద వారి గురించి ఆలోచన చేసి కనీసం కడుపున తినే పరిస్థితి ఉండాలి, బట్టలు మంచిగా ఉండాలి, ఇల్లు ఉండాలనే ఆలోచనతో. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందిరం ఇల్లు తీసుకొచ్చిన సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఇచ్చే పరిస్థితి ఉండే ఆగమని చెప్పి పైసలు వేయడానికి. ఈరోజు మనం ధాన్యం అమ్ముకున్న 3వ రోజు 4వ రోజే మన అకౌంట్లలో పైసలు పడుతున్నాయి. బోనస్ విషయంలో కొంచెం ఇబ్బంది అయినా 3 నెలలకు వచ్చినా 4 నెలలకు వచ్చినా బోనస్ కూడా మన 31 వరకు 95% బోనస్ వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి. తప్పకుండా ఏది చేసినా ఈ ప్రాంతంలో ఏది చేసినా దామోడి గారే చేసినారు. దామోదరెడ్డి గారు మొన్న 3 సార్లు కూడా స్వల్ప తేడాతోటి కొన్ని శక్తుల వల్ల, కొన్ని ఏదైతే పార్టీలోనే అంతర్గత విభేదాల వల్ల, అదేవిధంగా కొన్ని తప్పిదాల వల్ల మనం ఓడిపోయినాం తప్ప, అయినా కానీ దామోదరెడ్డి గారు అయితేంది, నేనైతేంది వ్యక్తిగతంగా ఇక్కడే ఉంటూ కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉంటూ ఈరోజు మనం ఎమ్మెల్యే గెలవపోయినా కానీ మీలో కనుక ఉంటూ తప్పకుండా మీకు సాయం చేయాలని నాన్నగారు ఆదేశించారు. ఆదేశించిన ప్రకారమే రోజు మీ కష్ట సుఖాల్లో భాగమై మీతో కష్ట సుఖాలు పంచుకుంటూ మీతో కలిసి మెలిసి ఉండాలనే ఆలోచనతో పనిచేస్తున్నాను. మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికలు వచ్చినా, భవిష్యత్తులో ఎన్నికలు వచ్చినా, మీరు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, మరి ఇంకే ఎన్నికలు వచ్చినా, మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు ఎక్కడ ఓటు ఉంటే కూడా అక్కడ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వదిస్తారని చెప్పి భావిస్తున్నాను. మరోసారి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి నాకు డప్పు డోల్తోటి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ పథకం ఎక్కడి పేరు నిన్న చాలా గ్రామాలు తిరిగినాను, ఈరోజు కూడా చాలా గ్రామాలు తిరుగుతున్నాను. మీరు చాలా పథకాలు పెట్టినారు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కానీ ఈ సన్న బియ్యం అనేది మాత్రం ఆడవాళ్ళు, ముఖ్యంగా నా అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు, వాళ్ళు పొద్దు నుంచి కూడా ఏప్రిల్ 1 ఎప్పుడు వస్తుందా, నిన్నటి నుంచి కూడా మాకు ఎప్పుడు వస్తుందా అని ఆలోచన చేస్తున్నారు. ఈ పథకం ఫుల్ సక్సెస్ అని ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి కూడా నేను తెలియజేసుకోవడం జరిగింది. జై దామన్న, జై దామన్న, జై వేమన్న, జై